శ్రీలంకలో జరిగిన ముక్కోనపు సిరీస్ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 29 బంతుల్లో 94 పరుగులు చేసిన అతను అందులో 8 సిక్సర్లు మరియు 10 ఫోర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 325 కంటే ఎక్కువగా ఉంది. ఈ అత్యంత అద్భుతమైన ప్రదర్శనతో వైభవ్ టీ20 ఇండియా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్తో జరిగే 2 టీ20 సిరీస్లతో పాటు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో 5 టీ20 సిరీస్ల కోసం సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. అయితే ఈ విషయంపై సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే, గత మ్యాచ్లలో శ్రీలంక ఆటగాళ్లు వైభవ్ను అనవసరంగా మాటలతో రెచ్చగొట్టారని, దానికి సమాధానంగానే అతను ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. బౌలర్లు అతన్ని గెలికి ఉండకపోతే ఇంతటి తుఫాన్ ఇన్నింగ్స్ వచ్చేది కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కూడా వైభవ్ తన విశ్వరూపాన్ని ఇంగ్లాండ్ ప్రేక్షకుల ముందు ప్రదర్శించబోతున్నందుకు సంతోషంగా ఉందని, ఐపీఎల్ తరహాలో అతను ఆడితే ఇంగ్లాండ్ బౌలర్లు తట్టుకోవడం కష్టమని అన్నారు. ఇక కెవిన్ పీటర్సన్ కూడా వైభవ్ ఆటను చూడటానికి ఇంగ్లాండ్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ పిచ్లు వైభవ్కు ఒక పరీక్ష అయితే అతన్ని ఆపడం తమ బౌలర్లకు ఒక పెద్ద సవాల్ అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.